హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో శారదని పూరిని మీరా కలిపి డైవర్స్ పేపర్స్ కాల్ చేశారన్న నెపంతో ఇద్దరిని కలిపి కొట్టి రూమ్లో బంధిస్తుంది. వాళ్ళంత ప్రాధాయపడినా వదలకుండా మీరా వాళ్ళన్నకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆగ మేఘాల మీద శరత్చంద్ర కూడా ఇంటికి బయలుదేరి వస్తాడు. ఇదంతా చూస్తున్న మీరా, అత్తయ్య, బిందు ఇద్దరూ కలిపి కేపీకి ఫోన్ చేసి చెప్తారు జరిగిందంతా కలిపి. కేపీ అంటాడు, ఇంత జరిగిందా, నేను బయలుదేరి వస్తున్నాను, నేను కొంచెం లేట్ అవుతుంది, సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను అని చెప్తాడు. ఈలోపు శారదని, అపూర్వ, శరత్చంద్ర ఇద్దరూ కలిపి బయట ఆడవాళ్ళందరినీ పిలిచి తాళి తెంపేసి మెడలోని తాళి తెంపేసి బొట్టు తుడిచేసి విధవని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి కేపీ ఆగమేఘాల మీద బయలుదేరుతాడు. భూమి కూడా విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మీరా చేసిన పనికి చాలా సీరియస్ అయిన భూమి మీరాకి ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధి చెప్తుంది. శారదని బాధతో అలా చూసిన కేపీ కూడా మౌనంగా అలా బాధపడుతూ ఉండిపోతాడు.